ఆషాఢ మాసంలో అమ్మవార్లకు అందరికీ శాకంబరి అలంకారం చేయడము మన ఆనవాయితీ. ఈమె ఇరుకల పరమేశ్వర అమ్మవారు గ్రామదేవత. ఈమె గ్రామాన్నంతా చల్లగా కాపాడే తల్లి. అందుకని ఈమెకు మనం ఏంటంటే మిగతా దేవతలకు అలంకారం చేస్తారు, మనం వెళ్ళి దర్శనం చేసుకొని చదువుకొని వస్తాము. కానీ ఈమె ఇరుకళ్ళ పరమేశ్వర అమ్మవారికి ఏంటంటే సారె తీసుకెళ్తాం. ఈ దీంట్లో ఆషాఢ మాసంలో ఈ శాకంబరి అవతారం అప్పుడు అలంకారం అప్పుడు సారె తీసుకెళ్తాం. సారె తీసుకెళ్ళి అమ్మ మా గ్రామాన్ని మా కుటుంబాలని అంతా చల్లగా కాపాడుతల్లి అని చెప్పి దండం పెట్టుకొని రావాలి. ఎందుకంటే ఈమె గ్రామాన్ని రాత్రిపూట గ్రామంలో సంచరిస్తూ గ్రామాన్నంతా ఏ దుష్టశక్తుల పాలు పడకుండా కాపాడే దేవత కాబట్టి ఈమెను మనము ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్కసారైనా తలుచుకోవాలి. ముఖ్యంగా మనం ఏదన్నా వేరే ఊళ్ళకు ప్రయాణమై వెళ్ళేటప్పుడు గ్రామదేవతను తలుచుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆమె మనకి ఎలాంటి అపాయాలు రాకుండా కాపాడుతుంది అని పెద్దవాళ్ళు చెప్తారన్నమాట. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ కామాక్షి. మాది శ్రీ రాజరాజేశ్వరి గ్రూప్ అన్నమాట. మాది మేము సౌందర్య లహరి అవన్నీ చదువుతుంటాము, లలితా సహస్రనాము. ఈ గుడికి వచ్చాము మేము. ఈయన గ్రామదేవత ఇరుకళ్ళ పరమేశ్వరి దేవి. ఇక్కడ శాకంబరి అలంకారం అయితే ఇక్కడికి వచ్చాము. ఈమె చల్లగా చూస్తుంది. మేము ఈరోజు శారీ కూడా తీసుకొచ్చాము, బియ్యము ఇవన్నీ కూడా తీసుకొచ్చాము. పండ్లు, పూలు, బియ్యము, చీర, జాకెట్టు అన్నీ తీసుకొచ్చాము. నా పేరు కరుణశ్రీ. మేము సంతపేట లక్ష్మీనారాయణ కోలాట మండలి నుంచి వచ్చాము. మేము ఇక్కడ గత 5 సంవత్సరాలుగా శాకంబరి అలంకారం రోజు ఇరుగాలమ్మ గుడిలో ప్రతి సంవత్సరము వేస్తాము. ఈ శాకంబరి అలంకారం ఆషాఢ మాసంలో అమ్మవారికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఊరిలో ప్రతి గుడిలో అమ్మవారి గుడిలో ఈ శాకంబరి అలంకారం ఖచ్చితంగా చేస్తారు. మేము ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా కోలాటం చేస్తున్నాము. మేము ఇక్కడ ఈ శాకంబరి అలంకారం ఎంత బాగా చేశారంటే చాలా బాగా ఉంది. మొన్న రాజరాజేశ్వరి గుడిలో కూడా మేము శుక్రవారం రోజు కోలాటం చేసాము. ఇక్కడైతే గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము మాకు ఇక్కడ కోలాటం వేస్తున్నాము. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ ఇరుకల పరమేశ్వరి దేవ్యై నమః. ఓం హ్రీంకారాసనగర్భితాం నలసికాం సౌం క్లీం కళాభిప్రతిం సౌవర్ణాం భరధారిణీం వరసుదౌతాం త్రినోత్రోజ్వలాం వందే పుస్తకమాసమంకుశరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి శ్రీ ఇరుకల పరమేశ్వరి దేవస్థానం మూలాపేట స్వర్ణాల చెరువు కట్ట మీద వెలిసినటువంటి గ్రామదేవత మన ఇరుకల పరమేశ్వరి దేవి. ఈ శాకంబరి అలంకారం ఆషాఢ మాస సందర్భంగా అతి వైభవంగా ఉదయం నుంచి కూడా అమ్మవారికి అభిషేకాలు, పల్లకి సేవలు, పూలంగి సేవలు మరియు సామూహిక కోలాటాలు మరియు సామూహిక లక్ష్మీ కుమార్తెలు ఈ లలితా పారాయణలో చేయడం జరుగుతుంది. విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ శాకంబరి అలంకారం అనేది అమ్మవారు కరువు కాటకాలు వచ్చినప్పుడు ప్రజలు దేవతలు అందరూ కూడా ఆమెను కోరితే ఆమె వంటి శరీరంలో నుంచి ప్రతి ఒక్క ఇది బయలుదేరి అన్ని కూరగాయలుగా, ధాన్యాలుగా, అన్ని దినుసులు అన్నీ ప్రజలకు ఏమేమి కావాలనో అన్నీ కూడా సక్రమంగా అన్నీ అందించి ఆ కరువు కాటకాలను పాపినటువంటి మహాతల్లి. అప్పుడు ఆమెని శాకంబరి దేవి అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఆమెని గుర్తుగా మనం ఆమె వైభవంగా మనం ఈ కూరగాయలతోటి తెలంగాణ అయితేనేమి, తమిళనాడు అయితేనేమి, ఇటు ఏపీ ఆంధ్ర అయితేనేమి ప్రతి ఒక్క చోట ఈ ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి అతి వైభవంగా తెలంగాణలో అయితే బోనాలు అవి పండగ చేస్తారు. తమిళనాడులో ఆడి మాసం ఇది 2 ఆషాఢ మాసం కూడా కలిసి వస్తాయి. అక్కడ కూడా అమ్మవారికి బ్రహ్మాండంగా చేస్తారు. ఇప్పుడు మనకు కూడా నెల్లూరులో బాగా సాంప్రదాయం ప్రతి గుళ్ళో కూడా ఈ శాకంబరి అలంకారం అనేవి చేయడం జరుగుతుంది. మొన్న శుక్రవారం అతి వైభవంగా రాజరాజేశ్వరి గుడిలో చేశారు. నెల్లూరు లోకల్ అక్కడ కన్యకాపరమేశ్వరి గుడి, ఇక్కడ ఏదో దొన్నవాడ పోయే రూట్లో అయ్యప్ప స్వామి గుడి, ఇట్లా ప్రతి గుళ్ళో కూడా ఈ విధంగా శాకంబరి అలంకారం చేయడం జరుగుతుంది. ఈ శాకంబరి అలంకారం ముఖ్యంగా ఏంటంటే మన కొడుకులు కానీ మన మనవాళ్ళు కానీ మనం సంపాదించేదైనా అవి వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. అయ్యో పిల్లలు మనకు నోటికి ఇస్తున్నారే, మనకు అందిస్తున్నారే అనేసి. అట్లా ఆమె సృష్టించిన ఈ ప్రకృతి జగత్తులో ఉండేదాన్ని సమస్తం ఆమె సర్వశక్తిమయం జగత్ అన్నారు. అమ్మవారికి మనం ఈ కూరగాయలు వీటితో ఆమెను అలంకారం చేసి ఎన్ని పెడితే ఆమె సంతోషించి మనకు సౌభాగ్యాన్ని, మనకుండే కష్టాలని అన్నింటినీ కూడా నెరవేర్చి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తుందని చెప్పి నమ్మకము. ఇది అనాదిగా వస్తుంది. ఇప్పుడు విరివిగా వీటి వల్ల
ఇది టీవీలు వీటి వల్ల బాగా మీడియా వల్ల ప్రజల్లో భక్తి ప్రవృత్తులు బాగా పెరిగాయి. ప్రతి ఒక్క విశేషమైన ప్రతి ఒక్క రోజును కూడా సద్వినియోగం చేసుకుంటూ మొన్న ముక్కోటి ఏకాదశి చాలా అద్భుతంగా జరిగింది. అట్నే ప్రతి పండుగను కూడా నెల్లూరు ప్రజలు అద్భుతంగా చేస్తున్నారు. మా ఇరగాళ ఇది ఏంటంటే విక్రమసింహపురి అనే ఈ పూర్తి నామం నెల్లూరుది. ఈ విక్రమసింహపురి పట్టణానికి పడమరగా ఊరిగమిట్లో ఈ గ్రామదేవత అనేది 13వ శతాబ్దంలో కాకతీయులు వాళ్ళ దగ్గర పనిచేసే వృత్తులు బ్రాహ్మణ బోయుడు, నాగబోయుడు అనే వృత్తులు కట్టించడం జరిగింది. అప్పుడు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు కాబట్టి స్వర్ణాల చెరువు అని చెప్పి ఈ పక్కన అమ్మవారికి దక్షిణ వైపున ఈ స్వర్ణాల చెరువు అతివేగ పెద్దదిగా జరగడం జరిగింది. 9 నందుల ప్రతిష్ట, మధ్యలో శివలింగం ప్రతిష్ట, ఆ పక్క విఘ్నేశ్వరుడు, ఇప్పుడుండే ఆ స్వర్ణలింగేశ్వర స్వామి కూడా ఆ కాకతీయులు నిర్మించినటువంటిదే. ఈ బొందరాల కట్టుడు ఇది పురాతనమైనటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ దేవస్థానం హ్యాండల్ చేసుకొని వాళ్ళ హ్యాండోవర్లోనే ఉండింది. తర్వాత ఇది జనాల అభివృద్ధి చెందిన తర్వాత ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత ఈ పుర ప్రముఖులు, మన రాజకీయ నాయకులు, ప్రజలు, భక్తుల సహకారంతో దేవస్థానం బాగా దినదినాభివృద్ధి జరుగుతుంది. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.